ఈ మధ్యకాలంలో యూత్ అండ్ పేరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా బ్యూటీ. 2 గంటల 20 నిమిషాల రన్ టైంతో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మనకి ఎలాంటి మెసేజ్ ఇచ్చింది? ఒక సామాన్యమైన లవ్ స్టోరీ ఎలా ఇంటెన్స్ థ్రిల్లర్గా మారింది? లెట్స్ డిస్కస్. కథ చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్ ఇంట్లో చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల పెద్ద సమస్య మొదలవుతుంది. ఆ సమస్య నుంచి బయటపడడానికి వాళ్లు పడ్డ ఇబ్బందులేంటి? అసలు ఆ ప్రయాణం ఎక్కడికి దారితీసింది అన్నదే ఈ సినిమా కథ. సినిమాకి మెయిన్ అట్రాక్షన్ హీరోయిన్ పాత్ర. తన మొదటి సినిమానే అయినా ఒక నిబ్బీ క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది. అంకిత్ కోయా కూడా చాలా కన్విన్సింగ్గా యాక్ట్ చేశారు. ఇక తండ్రి పాత్రలో నరేష్ గారు, తల్లి పాత్రలో చేసిన ఆవిడ ప్రాణం పోశారు. ఇంటర్వెల్ ముందు వచ్చే 3 సీన్స్, క్లైమాక్స్ ముందు వచ్చే 2 సీన్స్ మాత్రం బాగా టెన్షన్ పుట్టిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, స్టార్టింగ్ లవ్ స్టోరీ బిల్డ్ చేయడం వల్ల సినిమా కొంచెం స్లోగా అనిపిస్తుంది. స్టోరీ లైన్ మనకి తెలిసినట్టుగానే ఉన్నా ఇది ఒక మోడర్న్ టేక్ అని చెప్పాలి. కొన్ని చోట్ల మేకింగ్ క్వాలిటీ ఓటీటీ ఫిలింలా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఉన్న లిప్ కిస్సులు, రొమాంటిక్ సీన్స్ వల్ల ఫ్యామిలీతో కలిసి చూడటం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఫైనల్గా బ్యూటీ సినిమా ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. యూత్ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే జీవితం ఎంత దారుణంగా మారుతుందో ఈ సినిమా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అమ్మాయిలు లేచిపోదామని ఫిక్స్ అయితే వాళ్లకి దడ పుట్టించే సినిమా ఇది. మాస్ ఎలిమెంట్స్ ఆశించకుండా చూస్తే ఒక మంచి మెసేజున్న సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మీకీ రివ్యూ నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.